వాళ్ళనే మనం ఏమంటున్నాము? నిత్యసూరులైన వాళ్ళు అంటున్నాము. భగవానుడు ఉండేటువంటి ఏ ప్రాంతం ఉందో, ఏ శ్రీవైకుంఠం ఉందో, ఆ శ్రీవైకుంఠంలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో మనకి ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. మొట్టమొదట ఏమంటున్నారు? ఏ గుణ. గుణ అంటే ఎవరి యొక్క గుణములు భగవానుడి యొక్క గుణములతో ఏ విధమైన భేదము లేకుండా ఒకే విధమైన గుణాలుగా ఉంటాయో, అంటే జ్ఞానాది మహాగుణాలు అనుకోండి. గొప్ప గొప్ప గుణాలు అవే కదా. వీళ్ళల్లో కూడా అటువంటి గొప్ప గుణాలు ఉన్నాయి. దీన్ని మనం రకరకాలైనటువంటి మోక్షాల పేరుతో చెప్తూ ఉంటాం. సారూప్యమోక్షమనని చెప్పి, సాలోక్యమోక్షమనని చెప్పి, అలానే సాయుజ్యమోక్షమనని చెప్పి, ఇలాగా ఒక్కొక్క రూపంలో కానివ్వండి, ఆ భగవంతుడిలో ఉండేటువంటి అక్కడ లోకంలో కానివ్వండి, ఆ లోకం ఈ లోకం ఒకలాగా ఉంటే సాలోక్యమోక్షం అన్నాం. లేదా అక్కడ ఉండేటువంటి ఆ స్వామి యొక్క రూపం ఏ విధంగా అయితే శంఖచక్ర గదాధారి అయి చతుర్భుజములతో ఆయన ఉంటాడో, అక్కడ ఉండే నిత్యసూరులు అందరూ కూడా ఇదే విధమైనటువంటి రూపంలోనే ఉంటారు వాళ్ళు కూడా. కాబట్టి తేడా ఏముంది? అందరూ కూడా అదే విధమైన రూపాన్ని కలిగి ఉండి ఆయనకి సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమంది గుణముల ద్వారా ఆయన్ని సేవించాలనుకుంటారు, కొంతమంది వపుహు అన్నారు. శరీరం ఎలాంటిది? అప్రాకృతమైన దివ్యమంగళ శరీరం వీరికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ వైకుంఠానికి వెళ్ళిన తర్వాత మన శరీరంలాగా ప్రాకృతమైన శరీరం వాళ్ళకు ఉండదు. భగవానుడి యొక్క శరీరం ఏ విధంగా అప్రాకృతమైనదో, అంటే ప్రకృతికి సంబంధించనిదిగా ఉన్నదో, ఆ విధమైన శరీరమే వీళ్ళందరూ కూడా కలిగినటువంటి వాళ్ళుగా, ఆ స్వామి ఎంత అద్భుతంగా ఉన్నారో వీరు కూడా అంతగా ఉంటారు. అలానే వేష అన్నారు. ఆ స్వామి ధరించినట్లుగా శంఖము, చక్రము, కౌస్తుభము ఇలాంటివి అన్నీ కూడాను ధరించినటువంటి వాళ్ళుగా వీరు ఉంటారు. అలాగనే వృత్త, వీరి యొక్క పనులు ఏ విధంగా ఉంటాయి అంటే కర్మవశానికి బంధమైనటువంటివి, కర్మచేత బంధపడి కర్మచేత నియంత్రింపబడేటువంటి పనులు చేసేవాళ్ళు కాకుండా తమ ఇచ్ఛానుసారం పనిచేసేవాళ్ళుగా ఉంటారు వీళ్ళు. అది కూడా భగవానుడిలో ఉండేటువంటి వైశిష్ట్యం కదా. అర్జునుడు అడుగుతాడు భగవద్గీతలో, స్వామి నీకు నాకు ఉండేటువంటి భేదం ఏమిటి? నువ్వు కూడా మాలానే పుడతావా? నువ్వు కూడా మాలానే ఈ పాంచభౌతికమైన శరీరం ఉంటుందా? నువ్వు కూడా మావలే కర్మకు బద్ధుడు అయి ఉంటావా అంటే భగవానుడు ఏం చెప్పాడు అక్కడ? అయ్యా, నాకు కూడా కర్మ ఉన్నది, కానీ ఈ కర్మని నేను స్వీకరించినటువంటి కర్మ. నీలాగా కర్మ చేత బద్ధింపబడిన వాడిని కాదు నేను అన్నాడు అక్కడ. అది సాధారణమైన మానవులు. కానీ ఇక్కడ ఈ ముక్తిని పొందినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే, వీళ్ళు ఆ విధమైన కర్మబంధనం లేకుండా తమ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళై కర్మలకు వశం కాకుండా పనిచేసేటువంటి వాళ్ళుగా ఉంటారు. అలాగనే వృత్తస్వరూపై అన్నాడు. అంటే జ్ఞానానందములంటి, అమలత్వం వంటి ఇలాంటి స్వరూపం కలిగినటువంటి వారుగా ఉండి భోగైర్వా అన్నారు. వీళ్ళు అనుభవించేటువంటి భోగాలు ఏ విధమైనటువంటివి అనంటే, పరమాత్మను సాక్షాత్తుగా దర్శించుకోవటమే వీళ్ళు పొందే భోగం. అంతకు మించినటువంటి భోగం ఏం కావాలి మనకి? మిగిలిన భోగాలు కాసేపు మనకి ఆనందాన్ని ఇస్తాయి, తరువాత అవి దుఃఖాన్ని ఇస్తాయి. కానీ పరమాత్మని దర్శించుకున్నప్పుడు కలిగేటువంటి ఆనందము నిత్యమైన ఆనందం. గంటల కొద్దీ ఆయన్ని దర్శించుకున్నా నీ ఆనందంలో లోటు ఉండదు. ఎందుకని?
అటువంటి అత్యద్భుతమైన కళ్యాణ గుణాలు కలిగినవాడు. స్వామి రూపమే అత్యద్భుత ఆశ్చర్యజనకమైన రూపం. ఆ రూపాన్ని నువ్వు ఎంతగా దర్శించుకున్నా కూడా ఎక్కడా లవలేశం కూడా విసుగనేది నీకు పుట్టదు. ఇన్ని రకాలైన గుణాలు కలిగిన పరమాత్మకు అనుగుణమైనటువంటి స్వరూపాలు కలిగినటువంటి వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు ఈ నిత్యసూరులైనటువంటి వాళ్ళందరూ. సవయసైవ నిత్య నిర్దోషగంధా, సమానమైన వయస్సు కూడాట వాళ్ళకి. అంటే ఒక ఆయన ఎప్పుడో వెళ్ళాడు కదండి, ఆయనకి ఎప్పుడో మోక్షం వచ్చింది కదా, ఇంకొక ఆయన ఇప్పుడు వచ్చింది కదా మోక్షము అని అంటే, ఆయన అప్పుడెప్పుడో వచ్చింది కాబట్టి ఆయనకి 1000 ఏళ్ళు ఉండవు అక్కడ. కొత్తగా పోయినోడికి 10 ఏళ్ళు ఏమి ఉండదు. అందరికీ కూడా 25 సంవత్సరాల వయస్సు.